2024 సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రంలోనే చాలా ఉత్కంఠభరితంగా మారాయి. అయితే ఎప్పుడు పోలవని విధంగా ఈ ఎలక్షన్‌లో చాలా మటుకు పోలింగ్ బూతుల్లో ఓటర్లు వాళ్ళ ఓటును వినియోగించుకున్నారు. అదే విధంగా కీలకంగా చెప్పాలంటే కాకినాడ జిల్లాలో పిఠాపురం అన్నది ఇప్పుడు పేరు మారిపోతుంది. దానికి కారణం ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం, మరోవైపు వైసీపీ నుండి వంగగీత గారు పోటీ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది అన్నట్టుగా సమాచారం ఉంది. దీన్ని బట్టి ప్రస్తుతానికి పిఠాపురం ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? పిఠాపురం ప్రజలైతే జనసేనకే పట్టం కడతారు సార్. ఎందుకంటే ఇదివరకున్న ఎవరు కూడా పెద్దగా ఇక్కడ అభివృద్ధి అయితే ఏ రకంగా చెందలేదు. జనం కూడా కొత్తదనం కావాలని కోరుకుంటున్నారు. కొత్తగా పవన్ కళ్యాణ్ వస్తే కొంచెం పిఠాపురం బాగుపడుద్ది. ఒక మంచి గుర్తింపు అయితే వస్తుందని చెప్పేసి ఇక్కడ ప్రస్తుతానికైతే జనసేన కన్ఫామ్గా ఒక 56,000 మెజారిటీతో ఖచ్చితంగా రావచ్చు. అందులో 100% గ్యారంటీ. ఒకవేళ ఆయన అసెంబ్లీ బరిలో నెగ్గితే ఎటువంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు? ఆయన అసెంబ్లీ బరిలో నెగ్గితే ఇక్కడ కొంచెం మెయిన్ ఉపాధి అవకాశాలు ఒకటి తక్కువగా ఉన్నాయండి. నెక్స్ట్ చదువుకున్న పిల్లలు చాలా మంది ఖాళీగా ఉన్నారు, యువత. ఏదైనా ఆయన వస్తే కొంచెం ఏదైనా మనకి ఇక్కడ ఏదైనా ఒక ఇండస్ట్రీ లాంటివి తీసుకొచ్చి కొంచెం పిల్లలకి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు అవి కలుస్తాయని. 2 సార్లు ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి వంగగీత గారు గెలవడం జరిగింది. అయితే ఒక మహిళగా, అదే విధంగా ఒక కాపు నాయకురాలుగా కూడా ఆవిడకి ఇక్కడ మద్దతు ఉందని చెప్తున్నారు. అయితే ఏ విధంగా వంగగీత గారు ఓడిపోతారు, ఈ ప్రాంతానికి చెందిన వారు కానటువంటి పవన్ కళ్యాణ్ ఏ విధంగా నెగ్గుతారు అనే అంశంపై కొంతమంది చర్చలు జరుగుతారు. దానికి సంబంధించి మీరు స్థానికంగా మీరు ఏం చెప్పారు? వంగగీత గారు ఒకసారి ఎమ్మెల్యేగా చేశారండి. నెక్స్ట్ సార్ ఇప్పుడు ఎంపీగా చేశారు. అయితే ఎమ్మెల్యేగా చేసినప్పుడు అప్పుడు కొద్దిగా ప్రజారాజ్యం తరపున ఆవిడ పోటీ చేసింది. అప్పుడు కొద్దిగా పర్వాలేదు. ఇప్పుడైతే ఈవిడ ఎంపీగా వైఎస్ఆర్ తరపున గెలిచిందో ఇక్కడైతే అభివృద్ధి ఏనాడు ఆవిడ రాలేదు. ఇదికి వచ్చి ఏమీ పరిష్కారాలు 5 సంవత్సరాల నుంచి కూడా గీత గారు అయితే ఏ రకంగా కూడా ఏమీ చేయలేదండి ఆవిడ. అయితే ఏంటంటే ఈసారి పవన్ కళ్యాణ్ స్థానికుడు ఇదేనే కాదండి. స్థానికుడు ఎవరు స్థానికుడు అండి? గీత గారు స్థానికురాలు కదా. ఆవిడ ఎక్కడో కాకినాడ నుంచి ఇక్కడ పోటీ చేస్తుంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆల్రెడీ స్థానికంగా సిద్ధపడ్డాడని ఇక్కడ అవ్వడానికి. ఆయన వస్తే 100% కూడా ఇక్కడ మనకి అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. చదువుకున్న పిల్లలు చాలా మంది ఖాళీగా ఉన్నారు. నెక్స్ట్ అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఇక్కడ కూటమి వస్తే అభివృద్ధి అనేది ఉంటది. చదువుకున్న పిల్లలు బాగుపడి అవుతారని మాత్రం మాకు గ్యారంటీ మాత్రం ఉందండి 100%గా.